మేము ఇప్పుడే పైకి పోయి వచ్చాం. ఊరే ఉంది కానీ మనుషులు ఎవరు లేరు. ఎందుకు ఆ నుంచి కిందకు వచ్చిండ్రు? ఏం కష్టం? భూములు ఉన్నాయి కానీ పైన పండవు కదా. వాళ్ళంతా దిగబడి వచ్చేనిచ్చి మళ్ళీ వేసినారు రోడ్డు. అది బెడ్ లా ఉంది బండ, అది పెద్దదిగా ఎస్టిమేట్ వేసుకుని ఇల్లు గవర్నమెంట్ 20 ఏళ్ళు అవుతుంది. 15-20 ఏళ్ళు ఎందుకు కిందకు వచ్చి 20 ఏళ్ళు కుందుకు వచ్చినారు. స్కూల్ కూడా ఉండే. స్కూల్ ఉండి చూసిన స్కూల్ కూడా ఉందాడ. స్కూల్ కూడా ఉందాడ. వాళ్ళు అంత కష్టపడేటప్పుడు రోడ్ వేయలే వీళ్ళు. అప్పుడు వేయలే రైతులు భూములన్నీ భలే పడేటి వాళ్ళకి. నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. లైట్లు ఎన్ని వేస్తుంది? లైట్లు కరెంట్ అన్ని ఉందా? బోర్ వేసిన 60 అడుగుల్లోనే నీళ్ళు వచ్చేసింది. నీళ్ళు వస్తాయి ఫుల్గా. డెవలప్ చేసే అవకాశం ఉందా పైన? లేదు, నా ధైర్యం లేదు. ఇప్పుడు ముందు రోడ్డులే వాళ్ళు భూములు ఉన్నాయి, ఇల్లులు కట్టుకున్నారు, దిగి వచ్చేసినారు. ఎప్పుడు దిగారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను కొత్త, వాళ్ళు దిగి వచ్చింది ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయి ఉంటుంది. 20 ఏళ్ళు అయిపోయి వాళ్ళు. అక్కడ ఇల్లు కట్టిన తర్వాత కింద కూడా కట్టుకున్నారా? కింద అంతా వాళ్ళు ఇక్కడ అక్కడ ఇట్లా చింతమాన్ కానీ ఇంటి ఆ గుట్ట ఎక్కల్లా దిగి అది దారి లేదు. ఇప్పుడే దారి కట్టింటారు. సరే, ఇప్పుడు దారి కట్టిండ్రు కదా, మళ్ళీ బావచ్చు కదా బైక్ వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ కట్టుకున్నారు. సెటిల్ అయిపోయి అంటే పోవడానికి, కిందకి రావడానికి పోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మళ్ళీ ఎప్పటికి పోరు కదా పైకి. అంటే పైన కూడా పైన ఉన్నాయి ముందు మనుషులు. ఇప్పుడు వచ్చేసిన వాళ్ళు ఇక్కడ వేసుకుంటారు. అంటే అప్పుడప్పుడు వెళ్తారు కదా పైకి, వెళ్ళి చూసి వస్తారు కదా. అస్సలు పోరా? పైన వాళ్ళ ఇల్లులు ఉన్నాయి కదా, ఇంటికి కూడా పోరు వాళ్ళు. వదులుకునేస్తారు. బండ ఉంది చూడాడా, ఎడా పల్లికి చూస్తున్నా బండ ఉంది. బండ సుమారుగా బెడ్ లా ఉంది బండ, అది పెద్దదిగా. బండకు ఎస్టిమేట్ వేసుకుని ఇల్లు గవర్నమెంట్ వాళ్ళు పట్టిండేది పట్టు. ఆ రోడ్డు చేసిండే ఇలా చేయరు. సంసారాలు ఉన్నప్పుడంతా రోడ్డు పని చేయాల, అంతా ఖాళీ చేసేసిన రోడ్డు పని చేసినారు. అవునా? ఎందుకు టిప్పర్లు కానీ పోయేదానికి మిషన్లు కానీ బాగా దారి కావాలి కదా. సిమెంట్లో ఎత్తుకునే దానికి మట్టి కావాలంటే మట్టి కావాలన్నా బండ పని పడతారు, కంకర కూడా రాళ్ళు. అదే అవును. అట్లా చేసేదానికి ఎస్టిమేట్లో దానికి రోడ్ వేసింది గవర్నమెంట్ ఎస్టిమేట్తో పని చేసుకున్నారు. పాపం వాళ్ళు అంత కష్టపడేటప్పుడు రోడ్ వేయలే వీళ్ళు. అప్పుడు వేయలే రైతులు. వాళ్ళు కష్టపడేటప్పుడు రోడ్ వేస్తుంటే వాళ్ళకి కింద దిగి వచ్చి ఉంటారు వాళ్ళు. అప్పుడంతా ట్రాక్టర్లు పెట్టి రోడ్డు పని చేసుకుంటా ఉండ్రి. ఇంటికో మనిషి వచ్చేది రోడ్డు మొన్నంతా రోడ్డుకి వేసుకుంటేది, బండ్లు తోలేది, ఎద్దల బండ్లు. అప్పుడు అట్లా భూములు వచ్చేసినారు. భూములు లేవు, బట్టలు పెట్టాలంటే. అందుకోసమా భూములు బట్టలు అన్ని వదిలేసి ఇటుకు వచ్చేసినారా? భూములు ఉన్నాయి కానీ పైన పండవు కదా. ఏం సౌకర్యాలు? ప్రతి ఒక్క వస్తువు మోసుకొని పోవాలా. అదే ఇబ్బందిగా ఉంటది కదా పైకి ఎక్కాలా, కిందకి రావాలి. ఎప్పుడు ఏ సంవత్సరం అది? 20 ఏళ్ళు అవుతుంది. 15-20 ఏళ్ళు. ఎందుకు కిందకు వచ్చి 20 ఏళ్ళు కొందరు వచ్చినారు. ఇప్పుడు 8-10 ఏళ్ళు ఇట్టి కొందరు వచ్చేసి. రోడ్ ఎప్పుడు వేసిండ్రు? రోడ్ వేసి కూడా 2 ఏళ్ళు కదా. వీళ్ళు మొత్తం గాలి రోడ్ వేసిండ్రు గవర్నమెంట్ వాళ్ళ. వాళ్ళంతా దిగబడి వచ్చేనిచ్చి మళ్ళీ వేసినారు రోడ్డు. స్కూల్ కూడా ఉండే. స్కూల్ ఉండి చూసిన స్కూల్ కూడా ఉందాడ. స్కూల్ కూడా ఉండే. బాగా సౌకర్యాలు లేవని దిగబడి వచ్చేసి చూస్తే భూములు లేవు, పంట పెట్టుకుంది. ఇప్పుడు సంపాదించే ఆడ సంపాదించే వాళ్ళకు గొర్రెలు, ఆవులు పెట్టుకొని ఆ గుట్టలు ఎగదోలేస్తే బాగా సంపాదిస్తూ ఉంటాయి. మూట వడ్డిస్తాను చెనిక్కాయలు ఆ గట్టి మీద పుల్ల. అట్లా భూములన్నీ భలే వండేటివి అవి వాళ్ళకి. బాగా సంపాదించింది అక్కడ గట్టి మీద పుల్ల. అంటే అట్లా సంపాదించింది. అవన్నీ దొంగలు దొరుకుని ఇక్కడ ఊరికి బేకారుగా తాక్కుండేది, అక్కడక్కడ తీసుకుంటాడు. అట్లా భూములు ఉన్నాయి, వీళ్ళు గవర్నమెంట్ ఏం చేయదా ఈ ఊరికి? మళ్ళీ ఏం చేయలే. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? కానీ లైట్లు ఎన్ని వేస్తుంది? లైట్లు కరెంట్ అన్నీ ఉన్నాయి. లైట్లు ఉన్నాయి, మిద్దులు కట్టుకున్నారు. ముందు మిద్దులు బాగా కట్టుకున్నారు. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తాయి పంపులో, నీళ్ళు కొడితే దండిగా నీళ్ళు. ఇంటికి కొలాయిలు ఉన్నాయి. ఇంటికి కొలాయి ఉంది, మళ్ళీ ఈది కొలాయి కూడా ఉంది ఆడ. ఈ మామూలు బోర్ ఉంది, హ్యాండ్ బోర్ ఉంది. అదే పంపు అన్నీ ఉన్నాయి. మొత్తం కింద దిగి వచ్చేసింది అంతే. చెప్తే కదా ఎవరు లేరు అంతే, ఎవరు లేరు. నీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు. నీకు మనుషులు ఉంటే నీళ్ళు ఇచ్చి దానికి. కానీ ఆడేందంటే ఇది ఉంది కదా, హ్యాండ్ పంప్ ఉంది కదా, రెండిట్లో నీళ్ళు ఆడొకటి ఉంది. నేను ఒకటి ఉంది అనుకున్నా. కొంచెం లాస్ట్కి పోతే సమాధిలో చూసిన లోపల ఆడ ఒకటి ఉంది.
మోటార్ కింద ఉండేది బండ కింద ఉంటుంది బోర్ వేసి 60 అడుగుల్లోనే బోర్ వేసిన 60 అడుగుల్లోనే నీళ్ళు వచ్చేసింది. నీళ్ళు వస్తాయి ఫుల్గా. ఏడంతా కరువులో నీళ్ళు వాళ్ళకి నీళ్ళు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి నీళ్ళు. ఇక్కడ పొలాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఆ ఊళ్ళో వచ్చేసింది. ఇప్పుడు ఏడకి వస్తే ఏడ వాళ్ళ పొలాలకి వాళ్ళకి కష్టం లేదు. వాళ్ళకి ఏం చేస్తారు ఇప్పుడు? ఇంకా ఉండేవాళ్ళు ఉండారు కదా, భూమి నాకుంది నేను చేయలేను, అది గుత్తలు చేసుకునేది అట్లా. ఇప్పుడు మీరంతా వదిలేసినారప్ప భూమి పంట పెట్టకుండా, మీ భూమి మేము గుత్తగా చేసుకునేది. దమ్మిగా ఎందుకేమో నువ్వేం చేస్తావు? దున్నవా చేయవు నువ్వు. దానివల్ల అంటే డబ్బులు కడతాం కదా మనము, డబ్బులు ఇస్తారు. అయితే ఇప్పుడు గుత్త కంటే ఇప్పుడు కోరికైతే నాకు చేసిన వాళ్ళకు భూమి చేసిన వానికి 2 భాగాలు, భూమానికి 1 భాగం. ఇప్పుడు నీళ్ళు నేను ఖర్చు అంతా ఇల్లు బిల్డింగ్ 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టినావు, బాడికి ఇచ్చేస్తావు. నీ బాడికి కూర్చొని వస్తూ ఉంటుంది కదా. ఆ విధంగా నీ భూమికి నీ గుత్త వస్తూ ఉంటుంది. సంవత్సరానికి వచ్చి 5,000 10,000 గుత్తకు మాట్లాడుకుంటాం. ఇప్పుడు బాడికి ఎట్లా మాట్లాడుకుంటావు? ఇల్లు అదేలే. ఆ విధంగా ఎంతైనా కూడా కొంచెం కష్టమే ఉంటది కదా. ఆడ సొంతంగా వదిలేసి ఆడికి వచ్చి బాడికి తీసుకోవాలంటారు. ఇప్పుడు ఎవరు పోలేరు అక్కడ. భూమినే బాడికి తీసుకునేస్తారు కదా. బాడికి తీసుకుంటాం. ఇప్పుడు ఎట్టు ఇల్లు తీసుకుంటాం బాడికి, అలా తీసుకుంటాం బాడికి. లేదంటే అక్కడ ఉండే భూములన్నీ ఇక్కడ బ్యాంకుల్లో పెట్టేస్తాం. ఇల్లు తాత ఇల్లు కూడా బాడికి తీసుకుంటాం. ఇల్లు కూడా తీసుకుంటాం. ఇల్లు ఇండ్లు బాగానే కట్టారు. ఇక్కడ అంతా కట్టినది వాళ్ళవే గట్టి విందో. ఇప్పుడు సొంతంగా సంపాదించుకునే వాళ్ళు బాగా కట్టేసినది. అక్కడ కనపడతాయి బిల్డింగ్. ఆ బిల్లులు ఈ దేవాలయం కింద ఉండే బిల్డింగ్లు అవంతా ఆ ఊళ్ళవే. బాగా సంపాదించింటాడ, లక్షలు సంపాదించినారు. అట్లా భూములు ఈ గొప్పలు కూడా వాళ్ళవే. పగ్గట్టు మీద పల్లివే ఈ ఇండ్లన్నీ. అట్లా చేయంగా ఇప్పుడు ఇట్లా ఈ ఇంప్రూవ్మెంట్లో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉందా పైన? బస్సులు చేసుకోవచ్చు, ఉండే సౌకర్యం. పోయి కాపురాలు ఉండే ఇప్పుడు ఎడ చేస్తారు కానీ లేదు, నా ధైర్యం లేదు. ఒకప్పుడు మనుషుల సందడితో కనిపించిన ఆ గట్టు ఇప్పుడు ఖాళీలతో మాత్రమే మిగిలిపోయింది. కానీ కిందికి రావాలన్నా పైకి వెళ్ళాలన్నా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రతి ప్రయాణము సమస్యగా మారింది. రోజు రోజుకి ఆ కష్టాలు పెరగడంతో ఒక్కొక్కరు కిందికి రావడం మొదలుపెట్టారు. చివరికి గట్టు మీద ఉన్న ఆ ఇళ్ళు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్ళే వాళ్ళు కూడా లేరు. ఇలాంటి ఊర్లు మనకి తెలియని ప్రదేశాలు ఇంకా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు.